హాయ్ అండి అందరికీ హాయ్. ఇక్కడ నేను పెసరపప్పు రసం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఎప్పుడు టమాటో రసమైనా ఇలా డిఫరెంట్‌గా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. ఇక్కడ నేను బాణలి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, పోపు వేసుకొని, పచ్చిమిర్చి, టమోటో, వెల్లుల్లిపాయలు ఇవన్నీ 3 నూనెలో వేగిన తర్వాత మనం ముందుగానే పెసరపప్పు కుక్కర్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండనమాట. అన్నంలో పప్పు, తాలింపు, కర్రీ లేకున్నా ఈ రసంతోనే తినేయొచ్చనమాట. టేస్ట్ అయితే అంత బావుంటుందనమాట. ఇందులోకి మనం పసుపు, కొద్దిగా తగినంత ఉప్పు, కరివేపాకు వేసుకుందాము. ఇది 5 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత ఇందులోకి నేను నిమ్మరసం వేస్తాననమాట. చింతపండు కాదండి, నిమ్మరసం వేస్తేనే ఈ రసంకి టేస్ట్ అనేది చాలా సూపర్‌గా ఉంటుందనమాట. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఇక్కడ చూడండి, హాఫ్ నిమ్మకాయ ఒక్కటే వేస్తున్నాననమాట. మీకు పుల్లగా కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోండి. పెసరపప్పు రసం రెడీ అయిపోయినట్టే.